ఎన్నొద్దులని ఆఫీసులలోనే కూర్చుంటారు. ఆయన ఆఫీసర్లతోని మీటింగ్లు పెడితే లెక్కలు తెలుస్తాయి కానీ పబ్లిక్ కష్టం ఎట్లా తెలుస్తుంది? అందుకే తెలంగాణ మంత్రులు ఎప్పుడు మీటింగ్లే కాదు, అప్పుడప్పుడు దంట కట్టుకొని బయలుతుర్రు, జిల్లాలు సుడిపెడుతుర్రు, పనులు ఏం దాకా వచ్చినాయి, ఎట్లెట్లా నడుస్తున్నాయి అన్ని చెక్కింగ్లు చేస్తుర్రు. అట్లా రోజుకో జిల్లాకు పోతుర్రు మంత్రులు. అట్లనే ఇగో రామగుండం పోయిర్రట. ఒకసారి అరుచుకొనొద్దాం పార్రి. ఈ నడుమ అస్సలు రికా ఉంటలేరు మంత్రి సార్లు. రోజుకో జిల్లాల సుడి పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేం పనులు అవుతున్నాయి, ఎంత దాకా వచ్చినాయి అని ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తాండ్రు. మంత్రులు కూడా కాళ్లకు గిరికలు కట్టుకొని తిరుగుతాండ్రు. ఇక మంత్రులు పోతుంటే ఎమ్మెల్యేలు పోరా, వాళ్ళు కూడా లైన్ కడతాండ్రు. శుక్రవారం నాడు ములుగు జిల్లాలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయిండ్రు ముగ్గురు మంత్రులు. 2026 కల్లా ప్రాజెక్టు కడతాం, చాలు చేస్తామన్నట్టు చెప్పిండ్రు. ఇక శనివారం డిప్యూటీ సీఎం బట్టి సారు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సారు ముగ్గురు కలిసి పెద్దపల్లి జిల్లా టూరుకు పోయిండ్రు. రామగుండం పవర్ ప్రాజెక్టు మీద చర్చ చేసిండ్రట. 800 మెగావాట్లతోని కరెంటు తయారు చేసే ప్లాంట్ తెరుస్తారట. బట్టి సారు పాదయాత్ర చేసేటప్పుడు చూసిండట పబ్లిక్ ఆపతి. ఇక అప్పుడే అనుకున్నాడట రామగుండం బీ పవర్ హౌస్ ను మంచిగా చేయాలి అని. అందుకే ఇప్పుడు అక్కడికి పోయి ఏం కథ ఎట్టెట్టున్నదో చూసి వచ్చిండు. అంతేకాదు గోదావరి కని చౌరత్తల మీటింగ్ కూడా పెట్టిండ్రు మంత్రులు. మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని పెడదాం. ఆ పెట్టడానికి కావలసినటువంటి సూత్రప్రాయమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిరండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది జెన్కో మరియు సింగరేణి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ గా ఇక్కడ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ని పెట్టడానికి నిర్ణయం చేశామని కూడా మీ అందరికి చెప్తూ, మొత్తానికి గిట్ల సందు దొరికితే చాలు పబ్లిక్ కూడా తిరిగే ఈగురం చేస్తాండ్రు సార్లు. ఇచ్చిన హామీలు, చెప్పిన ముచ్చట్లు అన్ని యాదికున్నాయి, ఏం యాది మరవలేదు అన్నట్టు పబ్లిక్ లో తిరుగుకుంటా చెప్తాండ్రు. ఒక్కోటి వేసుకుంటా పోతాం అన్నట్టు మాట్లాడతాండ్రు. ఏమైనా మంత్రులు జోరు పెంచిండ్రు అనుకుంటారు ఇప్పుడు అందరూ.